ప్రతిపక్షంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీని ఆ లీడర్స్ ని టార్గెట్ చేయడం రాజకీయాల్లో సహజం. కానీ ఆ నాయకుడు మాత్రం నా రూటే సెపరేట్ అంటూ సొంత నేతలతోనే గిల్లి కచ్చాలు పెట్టుకుంటున్నారట. వద్దు వద్దు అంటున్నా సరే పక్క నియోజకవర్గంలో వేలెట్టి ఫుల్లుగా కెలికేస్తున్నారట. మొన్న మాజీ ఎంపీతో తాజాగా మరొక మాజీ ఎమ్మెల్యేతో కయ్యానికి కాల్దూతూ సై అంటున్న ఆ మాజీ ఎవరు, ఎందుకు అలా చేస్తున్నారు తెలుసుకుందాం పదండి. 2024 ఎన్నికల్లో తగిలిన ఘోరమైన దెబ్బ నుంచి వైసీపీ దాదాపుగా కోలుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేస్తుంది పార్టీ అధిష్టానం. నియోజకవర్గాల్లో నాయకులు కూడా అందుకు తగ్గట్టే గేరపోతున్నారు. ఈ క్రమంలోనే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక, హంద్రీనివా కాల్వకు లైనింగ్ వంటి అంశాలతో జనంలోకి బాగానే వెళ్లారాయన. అలాగే తన రాజకీయ ప్రత్యర్థి అయిన పరిటాల కుటుంబాన్ని కూడా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అంతవరకే ఉంటే అదో లెక్క, కానీ రాను రాను తోపుదుర్తి లెక్కలు మారిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నాయకులను కూడా టార్గెట్ చేస్తూ ఉండటం వైసీపీలో కలకలం రేపుతుంది. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత చాన్నాళ్లు అజ్ఞాతవాసంలో ఉన్నారు ప్రకాష్ రెడ్డి. అది చూసి అసలు ఆయన ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారా అన్న డౌట్స్ కూడా వచ్చాయట చాలా మందికి. సరిగ్గా అలాంటి సమయంలోనే నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇక రాప్తాడు నాదేనన్నట్టుగా తెగ తిరిగేశారాయన. ఒక దశలో అయితే వచ్చే ఎన్నికల్లో రాప్తాడు వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవేనన్న రేంజ్లో చెప్పుకున్నారు. అదే ఊపులో మాధవ్ కొన్ని తేడా పనులు కూడా చేశారట. ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేసింది పార్టీ. అలాంటి వారిని మాధవ్ చేరదీయడం వివాదాస్పదమైంది. చివరకు ఆ పంచాయతీ అధిష్టానం వరకు వెళ్లిందట. దీంతో మాధవ్ సైలెంట్ అయిపోయారు. కానీ తోపుదుర్తి మాత్రం తాను రీఛార్జ్ అయి వచ్చాక మాధవ్ను టార్గెట్ చేసుకున్నారన్నది వైసీపీ వర్గాల టాక్. ఇక అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిపై కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారాయన. ఈ వివాదం ఇంకా కొనసాగుతూ ఉండగానే ధర్మవరం నియోజకవర్గంలో త్వరలో తాను పార్టీ కార్యాలయం ప్రారంభిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో కాకుండా ఆయన పార్టీ కార్యాలయాన్ని ధర్మవరంలో ఎందుకు ఓపెన్ చేయాలనుకున్నారన్న విషయమై తెగ చర్చలు జరిగాయి. రాప్తాడు సెగ్మెంట్ పరిధిలోని కనకానపల్లి, రామగిరి, చెన్నై కొత్తేపల్లి మండలాలు ధర్మవరం సమీపంలో ఉంటాయి. దీంతో తాను కార్యక్రమాలు నిర్వహించాలన్నా, ప్రెస్ మీట్లు పెట్టాలన్నా అనంతపురం రావాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడికి దగ్గరలో ఉన్న ధర్మవరంలో పార్టీ ఆఫీస్ పెడతానన్నది తోపుదుర్తి వాదన. కానీ దీనిపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చని, మారుతున్న టెక్నాలజీని వాడుకుంటే అదేం పెద్ద విషయం కాదన్నారు. ముందు ఆ పని చేయకుండా ఆఫీస్కు రిబ్బన్ కట్ చేస్తే ఉపయోగమేంటంటూ ఘాటు రియాక్షనే వచ్చింది. అసలు రాప్తాడు మాజీ ఎమ్మెల్యేకి ధర్మవరంలో పనేంటన్నది కేతిరెడ్డి క్వశ్చన్. ఇలా ప్రకాష్ రెడ్డి వరుసగా సొంత పార్టీ నాయకులతో కయ్యానికి దిగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొన్నటికి మొన్న పార్టీ పిలుపునిచ్చిన ఓ కార్యక్రమం నిర్వహించేందుకు కూడా ప్రకాష్ రెడ్డి ధర్మవరం నియోజకవర్గాన్ని ఎంచుకోగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఏకంగా అధిష్టానం దగ్గరికి వెళ్లి సీరియస్గా చెప్పినట్టు సమాచారం. ఆయన ధర్మవరంలో కార్యక్రమాలు నిర్వహిస్తే తాను చేయబోనని తేల్చేశారట. దీంతో ఇలా సొంత పార్టీ లీడర్స్తో గిల్లిగజ్జాలు పెట్టుకుని తోపుదుర్తి ఏం సాధించాలనుకుంటున్నారన్న చర్చలు జరుగుతున్నాయి అనంతపురం పొలిటికల్ సర్కిల్స్లో.